హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈరోజు ఈ వీడియో ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అన్నది మీకు ఈ పాటికే అర్థమైందా? అర్థం అవ్వలేదా? అయితే నేను చక్కగా అలా మీతో కబుర్లు చెప్తూ ఉంటానే, మీరు ఎందుకు ఈ వీడియో షేర్ చేశాను అన్నది అశాంతం చివరిదాకా వినండి. ఎన్ని చీరలు? మొత్తం 4 చీరలు. 4 చీరల్లో ఒక చీర ఆ పాప తీసుకుందండి. నేను ముందే చెప్పాను, ఒక 4 చీరలు తీసుకొచ్చుకోరా, నీకు ఇష్టమైన శారీ ముందుగా తీసుకో అని చెప్పాను. ఇప్పుడు అర్థమైందా? ఆ సిల్క్ శారీ సింపుల్‌గా ఉన్న చీర తీసుకుంది. ప్రీ ప్లేటింగ్ నేర్చుకోవటానికి వచ్చేసిందోచ్! అంటే రీసెంట్‌గా ఒక వీడియో మన యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేశాను. అలానే అదే వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అప్లోడ్ చేశాను. మరి నాకు ఈ యూట్యూబ్‌కి థాంక్స్ చెప్పాలి. అలానే ఇన్‌స్టాగ్రామ్‌కి కూడా థాంక్స్ చెప్పాలండి. మరి ఈ 2 నాకు మంచి హెల్ప్ చేసినట్టే కదా! అందుకని చక్కగా నేను మీతో చక్కగా అలా కబుర్లు చెప్దామనని అని ఈ వీడియో స్టార్ట్ చేశానా? అందుకే నేను ఇందాక చెప్పింది. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను అనని చెప్పి. ప్రీ ప్లేటింగ్ నేర్చుకోవటానికి అలా వచ్చేసిందా? అస్సలు ఆ కంగారు చూడండి. శారీ కట్టుకోవటం వచ్చా అని అడిగాను ఆ పాపని. కొంచెం కొంచెం వచ్చా ఆంటీ అని చెప్పి చెప్పింది. సరే అయితే ఎలా కట్టాలి ఏంటి అన్నది తర్వాత నేర్పిస్తాను. సారీ. నేను ఓన్లీ ప్రీ ప్లేటింగే నేర్పిస్తానన్న విషయం మీకు తెలుసు. అలానే ఆ పాపకు కూడా అదే చెప్పాను. కట్టుకోవటం అన్నది నేను నేర్పించనురా. ఓన్లీ శారీ ప్రీ ప్లేటింగే నేర్పిస్తాను అని చెప్పాను. సరే అని చెప్పిందా, మొదలుపెట్టేసిందండి. చూడండి. అలా షోల్డర్ ప్లీట్స్ ముందుగా ప్రాక్టీస్. షోల్డర్ ప్లీట్స్ పెడుతుంది, ఊడదీస్తుంది. ఊడదీస్తుంది. బాప్రే! నా వల్ల కాదా ఆంటీ అంటుంది. మరి కష్టం లేకుండా వర్క్ ఎలా వస్తది చెప్పండి మీరేను? అందుకని ఆ మాట చెప్తూ ఎన్ని సార్లు కుచ్చిళ్ళు ఎన్ని సార్లు పెట్టించానో మీరే చూడండి. అన్ని సార్లు పెడితేనేనండి ఆ శారీ ప్లేటింగ్ చేయటానికి మనకి వచ్చేది. అలా పెట్టంగానే ఇలా వచ్చేస్తే ఇంకేంటి బోలెడు మంది అంటే మన సరౌండింగ్స్‌లో అందరూ శారీ ప్లేటింగ్ నేర్చేసుకున్నట్టే కదా! పెడుతుంది, ఓపెన్ చేస్తుంది, ఓపెన్ చేస్తుంది కదా! మొత్తానికి అసల అందుట్లో ఆనందం చూడండి. ఫైనల్‌గా ఫస్టు పెట్టినప్పుడు ఎన్ని ప్లేట్స్ పెట్టింది. ఇప్పుడు చూసారా ఎన్ని ప్లేట్స్‌కొచ్చేసిందో. అంటే దగ్గర చిన్న ప్లేట్స్. ఎన్ని ప్లేట్స్ కావాలి అన్నది చెప్తానే ఉంటాను గదా! హెయిర్ కట్ చేసేటప్పుడు ఒకటి చెప్తాను. ఏంటి? హెయిర్ కట్ చేసేటప్పుడు వాటర్ స్ప్రే చేసి చిక్కు లేకుండా చక్కగా దువ్వండి అని చెప్పి. అలానే ఈ శారీ ప్లేటింగ్ చేసేటప్పుడు కస్టమర్‌ని అడగాలి. మీరు వడ్రాణం పెట్టుకుంటారా? మీకు ఎన్ని ప్లేట్స్ కావాలి అని చెప్పి. అలా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఎన్ని ప్లేట్స్ పెట్టాలి అన్నది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూసారు ఎన్ని ప్లేట్స్ ఈ పాప పెట్టిందో ఒక్కసారి కౌంట్ చేద్దామా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ప్లేట్స్ పెట్టింది. స్టార్టింగ్ ఎన్ని పెట్టింది? 5 ప్లేట్స్ పెట్టింది. అంటే ఎంతసేపు కుస్తీ పడితే 10 ప్లేట్స్‌కొచ్చిందండి? అలానే చీరని బట్టి కూడా మళ్ళీ మారుతుంది అన్న విషయం ఆ పాపకి తెలీదు. మీకు తెలుసా? చీరకి ప్లీట్స్ తక్కువ వస్తాయి, ఎక్కువ వస్తాయి. కష్టము ఉంటుంది. అలానే సుఖము ఉంటుంది. చీర మారే కొద్దీ కష్టము టూ మచ్‌గా ఉంటది. అలానే శారీ మారే కొద్దీ కొంచెం పర్లేదు. ఈ చీర నేను కొంచెం జాగ్రత్తగా పెట్టుకోగలను అని ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు, ఇప్పుడు చూడండి ఆ శారీ నీకు 4 చీరలు తీసుకొచ్చుకున్నావు కదరా! అందుట్లో ఒక శారీ తీయంటే తేలిగ్గా ఉన్నది సింపుల్‌గా అయిపోయే శారీ తీసింది. ఆ తర్వాత కష్టంగా ఉన్న శారీ తీయంటే చెప్తది చూడండి. ఈ శారీ అయితే తను 4 పెట్టేటప్పటికి దేవుడు కనిపిస్తాడంటండి. ఇప్పటికి 3 సార్లో, 4 సార్లో కట్టాను ఆంటీ ఈ శారీ. కానీ నా వల్ల కాలేదు ఆంటీ. చిన్న ప్లీట్స్ పెడదాము. అసలు 4, 5 పెడదామన్నా కూడా నాకు చాలా కష్టపడి ఒక్కోసారి సింగిల్ ప్లీట్ అలా పెట్టేసేసుకొని వెళ్ళిపోయిన రోజులున్నాయి. మొత్తానికి ఈ శారీ కనుక నేను పెడితే చూసారా షోల్డర్ ఎంత పెయినొచ్చిందో. మరి నొప్పి ఉంటుందండి. ఆ పెయిన్‌తోనే మన వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఎవరికైనా గుంజీలు చూడండి. మొదటి రోజు తీసేటప్పుడు ఎలా ఉంటుంది? పిచ్చ నొప్పి పుడుతున్నాయి గదా! మనం గుంజీలు తీసినప్పుడు. సాయంత్రం అయ్యేటప్పటికి అడుగు పడితే ఒట్టు అని ఫీల్ అవుతాం కదా! నెక్స్ట్ డే పెయిన్ ఉంటుంది. అయినా సరే మళ్ళీ గుంజీలు తీసామనుకోండి, ఆ రోజు సాయంత్రానికి కొంచెం నొప్పి తగ్గుతుంది. మళ్ళీ నెక్స్ట్ డేకి కంప్లీట్‌గా అంటే మాక్సిమం తగ్గినట్టే. అయినా కూడా ఆ సెకండ్ డే కూడా మళ్ళీ గుంజీలు తీస్తే అసలు నొప్పే ఉండదు. అలానే
ఈ శారీ ప్లీటింగ్ చేసేటప్పుడు కూడా ఆ చెయ్యి పెయిన్ వస్తుందండి. అమ్మ బాబోయ్! ఇన్ని కుచ్చిళ్ళు ఇలా పట్టుకోవాలి, ఇలా తీయాలి, ఇన్నిన్ని ప్లీట్స్ పెట్టాలి అని చెప్పి. మొత్తానికి ఎన్ని ప్లీట్స్ పెట్టిందండి చూడండి ఒకసారి. అసలు ఆ పాప ఆనందం కొంచెం ఆగి చూద్దురు ఎంత ఆనందపడిపోయిందో. ఆంటీ ఈసారి నేను 3, 4 పెట్టేటప్పటికి అసలా అదిగో చూసారా ఎంత చక్కగా చెప్తుందో. 3, 4 ప్లీట్స్ పెట్టేటప్పటికే నా వల్ల కాదు అని సింగిల్ ప్లీట్ పెట్టుకున్న రోజుంది. అసలు ఇప్పుడు చూసారా అసలు ఇంత చక్కగా ఇంత తక్కువ ప్లీట్స్ నేను ఈ సారీ పెడతానని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇందాక సిల్క్ సారీ పెట్టేటప్పుడు నాకంత అనిపించలేదు. ఈ సారీ పెడుతున్నప్పుడు మాత్రం నాకు ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చిందంటే నేను చక్కగా మీ దగ్గర ఈ సారీ ప్లేటింగ్ నేర్చుకోగలను అన్న కాన్ఫిడెంట్ వచ్చింది అని చెప్పటం. నేను హ్యాపీయేనండి. నేనేం ఊరికినే నేర్పించటం లేదు. మన గుండు బాస్ చెప్పాడు కదా! డబ్బులు ఊరికినే రావు అనని. అలానే నేను కూడా ఊరికినే నేర్పించట్లేదండి. డబ్బులు తీసుకొని మరీ చక్కగా నేర్పిస్తున్నాను. అదేనండి మన యూట్యూబ్ ఛానల్‌కి థాంక్స్ చెప్తున్నాను. అలానే నా ఇన్‌స్టాగ్రామ్‌కి కూడా థాంక్స్ చెప్తున్నాను. మరి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఈ చక్కటి వీడియో షేర్ చేయటం వల్ల ఇంత చక్కగా నేర్పిస్తున్నారు గమల నేను కూడా నేర్చుకోవాలని చెప్పి అడిగి మరి అడ్రస్ కనుక్కొని ఇదిగో ఇలా వచ్చి నేర్చుకోవటానికి రెడీ అయిపోయారండి. ఎలా ఉన్నాయి? నేను అప్లోడ్ చేసిన ఈ మధ్య కాలంలో శారీ ప్రిప్లేటింగ్ వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తున్నాను కదా! అలా చూసానండి ఎంతోమంది సొంతంగా నేర్చుకున్నారో లేదో నాకు తెలీదు కానీ ఇదిగో ఇలా నేర్చుకోవడానికి మాత్రం ఒకళ్ళు నా దగ్గరికి రావటం, నేను చక్కగా అలా నేర్పించడం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. మళ్ళీ కొత్త వీడియోతో.